ఈరోజు సడన్గా ఊరు అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. ట్రాఫిక్ మాత్రం చుక్కలు కనిపిస్తాయి హైదరాబాద్లోని. ముందుగా కానీ ఒక గంట ముందు బయలుదేరిపోతే మాత్రం మనం ట్రైన్ అనేది మిస్ అయిపోతాము. సో ఇక్కడ ఆంధ్రాకి వెళ్దామని ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాం అన్నమాట, వందే భారత్. సో ఎగ్జాక్ట్ 3 గంటలు అనమాట. మేము 2కే బయలుదేరిపోయాము. సో ఇక్కడ సీఎం గారు వస్తున్నారు, మమ్మల్ని ఒక 15-20 మినిట్స్ ఆపేశారనమాట. సీఎం గారు వెళ్ళిన తర్వాత క్లియర్ చేశారు రోడ్ అంతాని. అసలే ట్రాఫిక్ జామ్ అనుకుంటే ఇంకా లేట్ అనుకుంటే ఇంకా లేట్ చేస్తారు. సో ఇక్కడే మాకు చాలా టైం అనేది వేస్ట్ అయిపోయింది. ట్రాఫిక్ చూస్తే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మీకు సికింద్రాబాద్కి వెళ్ళాలి, వందే భారత్ ట్రైన్ అనేది ఇంకా రాలేదన్నమాట. ఇంకా 3 అవ్వలేదు. ఎగ్జాక్ట్ టైం కానీ మేము రీచ్ అయిపోయాము. సో అక్కడ కొన్ని స్నాక్స్ అనేది తీసుకుంటాం ట్రైన్లోని. సో సరిగ్గా ఎగ్జాక్ట్ 3 o'clock కానీ ట్రైన్ చూపిస్తుంది అనమాట బోర్డు పైన. పెద్ద పెద్ద పండుగలు అయితే అండి ట్రైన్ అసలు దొరకదనమాట. అసలు ప్లాట్ఫామ్ చాలా ఖాళీగా ఉంది, అసలు జనాలు లేరు, తక్కువగా అనిపిస్తుంది అనమాట. 3 గంటలు కదా, మామూలుగా అయితే చుక్కలు కనిపిస్తాయి. పండగ టైం అయితే ఇంక చెప్పక్కర్లేదు, ప్లాట్ఫామ్ అంతా మనుషులతోనే కడకలాడిపోతుంది అనమాట. సో ట్రైన్ అనేది సరిగ్గా 3 అనేది వచ్చేసింది. సో ట్రైన్ అనేది ఇదే ఫస్ట్ టైము ఈ ఇయర్లోనే ఓపెన్ చేస్తారు కదా వందే భారత్. కానీ నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. అద్దాలన్నీ బ్లాక్గా ఉన్నాయి, లోపల ఎలా ఉందో కూడా నాకు కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్ సెక్షన్ అయిన తర్వాత మనం లోపలికి అనేది పంపిస్తారనమాట. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ టైము ఎలా ఉంటుంది ఏంటని లోపలని చూపిస్తాను మీకు. టికెట్ వచ్చేసరికి 4,000 పట్టింది ముగ్గురికి కలిపి. సో మాకైతే ఇక్కడ ఇద్దరికి కలిపి ప్లేట్ మీల్ తీసుకున్నాము, స్నాక్స్ అండ్ మీల్ కూడా తీసుకున్నాను అనమాట. సో ట్రైన్ దగ్గర ఫోజులు చేసుకున్నాను, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైము. సో మళ్ళీ ఎక్కుతానో లేదా గ్యారంటీ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టైం అని చూపిస్తుంది, ఏ స్టేషన్ నెక్స్ట్ ఎన్ని గంటలు బయలుదేరుతుంది అనేది. సో సడన్గా స్లోగా బయలుదేరింది. సో ఇంకా చెప్పాలంటే వందే భారత్ ఫాస్ట్గా వెళ్తుంది అంటారు, కానీ రేట్లు మాత్రం ఫుల్ ఎక్కువగానే ఉంటుంది, కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. సో మామూలు ట్రైన్ కానీ చెప్పాలంటే ఇది బాగానే ఉంది, మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. లగేజ్కి అది ఇచ్చేసారు, మంచిగా ఏసీగా ఉంది. సో డోర్స్ అన్నీ సడన్గా క్లోజ్ అయిపోతాయి, అసలు మన కోసం అనేది వెయిట్ చేయు. అండ్ 5 minutesలో క్లోజ్ అయిపోతాయి. సో 3:15 కల్లా మేము ట్రైన్లోనే ఉన్నాము, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి న్యూస్ పేపర్స్ అన్నీ ఇస్తారనమాట, న్యూస్ పేపర్స్. అండ్ మా ముగ్గురికి కలిపి వాటర్ బాటిల్ ఈచ్ 1 ఇచ్చారు. సో పైలట్ అనేది ఎలా నడుపుతున్నారు ఏంటని కూడా చూపించారు. సో లోపలికి అనేది ఎలా లేదు, ట్రైన్ ఊరుకుపోతుంది, పడిపోయేలా ఉన్నాను, సపోర్ట్ ఏం లేదు. కానీ అక్కడ డోర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ బాగుంది, లోపల 2 ఉన్నారు. అండ్ ఇది ఫ్రంట్, ఇలాగే ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటారంట, ఎక్స్ట్రా పైలట్స్ ఉంటారంట. నెక్స్ట్ ఇక ట్రైన్ వచ్చేసరికి చాలా బాగుంది, మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. కానీ అమౌంట్ మాత్రం తక్కువ కాదు కదండి, 4,000 అవ్వింది ట్యాక్స్ అన్నీ కలిపి. సో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కొంచెం స్లేట్ అనేది మధ్యదారులు అమ్ముతుంటే తీసుకున్నాను. అలాగే జంబో యాక్టివిటీ బుక్ అనేది తీసుకున్నాను అనమాట, కలరింగ్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే కొన్ని పజిల్స్ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే యాక్టివిటీగా మైండ్ గేమ్స్ అయ్యి ఇందులో ఉంటాయి అన్నమాట. పిల్లలకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా ఈ కలరింగ్ అనేది వేస్తానమాట, చాలా బాగుంటుంది. అండ్ యూటర్న్ తీసుకున్నప్పుడు ట్రైన్ ఎలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది దూరం నుంచి. ఇంతకీ ఊరు అనేది ఎప్పుడు వెళ్ళాలని చెప్పట్లేదు కదండి. నేను 2003 డిసెంబర్లో వెళ్ళాము. సో జనవరి దగ్గర అదేంటి 2024లో కాదు, 2023లో వెళ్ళాను. సో 2023లోని ఈ వందే భారత్ ట్రైన్ అని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో వెళ్ళకపోయాను. సో కానీ ఇయర్ ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కాలని ఎక్కారనమాట. అలాగే పాపతో కొంచెం పజిల్ అనేది వాడుతున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా ఇష్టము, ఎందుకంటే కొంచెం కొత్త వర్డ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందని. నైట్ ట్రైన్ ఏంటంటే పడుకోవచ్చు, కానీ పగల ట్రైన్లో అనేది అస్సలు టైం పాస్ అనేది అవ్వదు. సో సామలకోట వెళ్ళాలంటే ఈవినింగ్ నైట్ అయిపోద్దంట. సో ఆల్రెడీ కొంచెం ఈవినింగ్ అనేది అవుతుంది స్లోగాని. సామలకోట రీచ్ అయ్యేసరికి 11 కానీ 10:30 కానీ అయిపోద్దని చెప్పారు. ఒకవేళ అటు ఇటు లేట్ కూడా అవ్వచ్చు. సో స్నాక్స్ అనేది వచ్చేసింది, ఈవినింగ్ స్నాక్స్. ఇది కూడా మనకి టికెట్లోనే కట్ అయిపోద్ది అనమాట, అంటే టికెట్లోనే పే చేయాలి. సో ఇక్కడ వస్తే నాకు మా వారికి తీసుకున్నాను, ఇంకా పాపకి అనేది మా దాంట్లోనే ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ స్నాక్స్ వస్తే ఫుల్ ప్లేట్ ఇచ్చేసారు, టీకి ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు, సమోసా అండ్ మిక్చర్ టైప్ కొంచెం హాట్ స్నాక్స్ అనేది కొంచెం ఇచ్చారు. ఈ క్యారమిల్ పాప్కార్న్ అంటే అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైము, చూడాలి ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ అనేది. అండ్ టీకి కలుపుకోవడానికి ఇచ్చారు, ఇందులో పాలు అన్నీ కలిపి వస్తుంది, పాలు పొడి అనేది, షుగరు, సాస్ ఇచ్చారు. అండ్ ఈ సాస్తో పాటు కొంచెం మిక్చర్ అనేది ఇచ్చారన్నమాట, హాట్. సో చూడాలి, ఇదైతే ఫస్ట్ టైం ఇది కూడా. అండ్ సమోసా వేడివేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది, చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. వేడిగా ఉంది కానీ టేస్టీగా ఉంటుందో లేదో.
నార్మల్ ట్రైన్లు గౌతమి కానీ గోదావరిలో కానీ ఫుడ్ అది వస్తాయి కానీ అసలు తిన్నాను నేను. ఎందుకంటే అవి క్వాంటిటీ అనేది క్వాలిటీ బాగోదు, క్వాంటిటీ కూడా సరిగా ఉండదు. సో ఇప్పుడు చూద్దాము ఈ వందే భారత్లో ఎలా ఉంటుంది ఏంటో మెయింటెనెన్స్. సమోసా అయితే బాగానే ఉంది, చూడడానికి వేడివేడిగానే ఉంది. సో తిని చూస్తే కానీ తెలియదు అనమాట. అండ్ మా వారికి కూడా ఒక ప్లేట్ ఇచ్చేసారు. సో మా అమ్మాయి తిని చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటని అడుగుతుంటే చాలా బాగుంది అని చెప్పేసింది. సో నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా సమోసా అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. అండ్ మా వారు కూడా చాలా బాగుందన్నారు. సో వేడి నీళ్ళు వస్తుంది. వేడి నీళ్ళు దేని అనుకుంటున్నారండి, మనమే ఇన్స్టెంట్ టీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్యాకెట్స్ ఇచ్చారు కదా, ప్యాకెట్స్ అనేది ఇందులో వేసుకొని టీ అనేది తాగేయాలి. నాకైతే కొంచెం పలచగానే అనిపించింది, అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు టీ అయితే. ఈవినింగ్ అయ్యేసరికి ఊర్లోంచి వెళ్ళిపోతుంది వందే భారత్. ఊరంతా కనిపిస్తుంది అనమాట. మధ్యలో అయితే నేచర్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యలో నేను ఇదే వందే భారత్ అని మధ్యలోంచి వెళ్ళడం అనేది ఇదే చూడడం. ఎక్కడ ఎలాంటి గోడలు లేకుండా రోడ్డు మీద వెళ్ళినట్టు అనిపిస్తుంది. టైం వచ్చేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది అనమాట, అంటే 5 అవుతుంది, 4:56. ఇంకా చీకటపడలేదు. మామూలుగా అయితే హైదరాబాద్లో అయితే ఈ పార్టీ చీకటడిపోయినట్టు ఉంటుంది. ఇదేదో చెరువులా ఉంది, పెద్ద చెరువులాగా. నేను ముందు గోదావరి అనుకున్నాను, కానీ కాదు, ఏదో చెరువు అండి. ఇంకా గోదావరి రాలేదు, రాజమండ్రి రాలేదు, విజయవాడ రాలేదన్నమాట. సో ఇంకా మాకైతే టైంపాస్ అనేది అస్సలు అవ్వట్లేదు. ఈవినింగ్ అయితే అవుతుంది, ఇంకా ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను అనమాట. సన్ రైజ్ అనేది సన్సెట్ అవుతుంది, కానీ నాకైతే అస్సలు టైం అనేది పాస్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే అండి, నార్మల్ అంటే గౌతమి అయితే నిద్రలో అయితే మనం పడుకుంటాం, కానీ ఈ వందే భారత్ అస్సలు నాకైతే టైం పాస్ అవ్వలేదు. చాలామంది టైం పాస్ మాట్లాడుకుంటున్నారు, కానీ నాకు ఏం చేయాలో ఏంటో తెలియలేదు. జస్ట్ వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలాగే 7 అయ్యింది. సో విజయవాడ అనేది రీచ్ అవ్వాము. అండ్ ఇదేదో చిన్న స్టేషన్ అనుకుంటే అండి, మరి విజయవాడ ఏంటో కానీ చాలా ఖాళీగా ఉంది. అండ్ మనుషులు అనేది అక్కడ లేరు. నాకు తెలిసి ఈ చలికో ఏంటో లోపల పడుకొని ఉండుంటారు నాకు తెలిసి. చాలా చీకటిగా ఉంది. పిల్లలతో వందే భారత్ ట్రైన్ అంటే అండి చాలా చుక్కలు కనిపిస్తాయి మనకి. ఎందుకంటే వాళ్ళకి కూర్చొని వాళ్ళకి బోర్ కొడుతుంది, అండ్ మనకి కూడా కొంచెం అలాగే అనిపిస్తుంది అనమాట. నేను ఇంకా క్యూబ్ తీసుకొని ఆడుకుందామంటే ఓ పక్కన మా అమ్మాయి అయితే ఒక్క నిమిషం కూడా క్యూబ్ అని నా చేతులు అనేది ఉన్నవ్వలేదు. నేను సాల్వ్ చేస్తానంటే అస్సలు ఊరుకోలేదు. అదంటది ఇదంటది కలర్స్ అంటది, నా ప్రాణాలు తోడేసింది మా అమ్మాయి అయితే. పిల్లలతో అయితే చాలా కష్టమండి. సో 8 కల్లా మనకి డిన్నర్ అనేది వస్తుంది. ఒకటి వెజ్ అండ్ ఒక నాన్ వెజ్ తీసుకున్నాము. అండ్ స్నాక్స్ అయితే ఓకే, నాకు బాగా అనిపించింది, ఒక టీ తప్ప. కాఫీ అయితే చాలా బాగుంది. కాఫీ అయితే మనం పే చేసుకోవాలి సపరేట్గా. ఇంకా టీ స్నాక్స్ అయితే మన టికెట్లోనే కర్డ్ వచ్చింది, కర్రీ అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాము, చపాతీస్ అండ్ స్వీట్ ఇచ్చారు, అండ్ వెజ్ పప్పు ఇచ్చారు. సో ఇంకొకటి ఏంటంటే మనకి సాల్ట్ ఇవన్నీ ఇచ్చారనమాట. కర్డ్ చూడాలి ఎలా ఉందో ఏంటో. బయట పెరుగు అయితే అస్సలు ముట్టుకోను, ఇప్పుడు మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. అండ్ హ్యాండ్ క్లీనింగ్ శానిటైజర్ కూడా ఇచ్చారు మనకి. సో కర్రీస్ ఏమి ఇచ్చారో చూపిస్తాను. అండ్ మా వారికి వచ్చేకి నాన్ వెజ్ అండ్ నాది వెజ్. సో మేము ఇద్దరం పాపకి తినిపిస్తాం. పన్నీర్ అయితే చాలా పెద్ద పెద్ద మొక్కలు ఇచ్చారు, బాగుంది. రైస్ కూడా కుకింగ్ చాలా బాగుంది. పప్పు అండ్ కాలీఫ్లవర్ ఫ్రై, ఆలు కాలీఫ్లవర్. టేస్ట్ చూస్తే కానీ తెలీదు, తిని చూద్దాం ఎలా ఉందో. రైస్ అయితే బాగుంది, ఇంట్లో ఉడికినట్టే ఉడికినాయి. నార్మల్గా చెప్పాలంటే ట్రైన్ ఫుడ్ అనేది ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే అవి మంచి క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ కూడా సరిగా ఉండదు. కనుక వందే భారత్ కూడా ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుందా ఏంటని ఫస్ట్ నాకు తినాలా వద్దు అనిపించింది, కానీ టేస్ట్ చూస్తే కదా తెలిసేది. సో పన్నీర్ అయితే పెద్ద పెద్ద మొక్కలు ఇచ్చారు. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయండి. సో స్లోగా గోదావరి కూడా రీచ్ అయిపోయాం. ఓల్డ్ బ్రిడ్జ్ అనుకుంటా, లైట్లతో దగదగ మెరిసిపోతుంది. ఇక గోదావరి వచ్చిందంటే అండి ఇంకా మన ఊరి దగ్గరలోనే ఉన్నాము. మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ మంచు పడుతుంటుంది, ఆ గోదావరి మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. స్లోగా అలాగే మేము సాలకోట కూడా రీచ్ అయిపోయాము. సరిగ్గా 10:30 అయింది. ఈ నైట్ టైం ఆటోలు ఉంటాయా లేదా, క్యాబ్స్ ఉంటాయా లేదా అన్న డౌట్తో బయటకు వెళ్ళాము, కానీ ఆటోలు క్యాబ్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో కాకినాడ వెళ్ళాలంటే సామలకోటలోనే దిగాలి, ఎందుకంటే కాకినాడకి మనకి వందే భారత్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరు వ్లాగ్ అనేది మీకు షేర్ చేశాను. వందే భారత్ అనేది ఎలా ఉంది ఏంటనేది. సో చాలా బాగుంది ఫుడ్ అయితే.
అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.